ఆర్థికవేత్త మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్కు రాజకీయ నాయకులు, ప్రముఖులు, ప్రజలు నివాళులర్పించనున్నారు. అనంతరం రాజ్ఘాట్ సమీపంలో అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఎంపీలు, ప్రతినిధుల బృందం అంత్యక్రియలకు హాజరు కానున్నారు. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి ఉదయం 9:30 మన్మోహన్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాజ్ఘట్ సమీపంలో మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నట్లు వెల్లడించాయి. ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తరువాత అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీలు, ప్రతినిధుల బృందం అంత్యక్రియలకు హాజరవుతారు. మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ఘన నివాళులు అర్పించనున్నారు. తెలంగాణ కల సాకారం కావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘనంగా తుది వేడుకోలు పలకనున్నారు. ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్ గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. మన్మోహన్ సింగ్ తో తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన తనకు ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఉందని కేసీఆర్ యాది చేసుకున్నారు. మన్మోహన్ ఎంతో స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికులని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా ఆయన అందించిన సహకారం తెలంగాణ సమాజం మరవలేనిదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న తనకు టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో తనకు మన్మోహన్ అందించిన సహకారం మరవలేనిదని కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఆయనకు కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, ఎంపీలను ఆదేశించారని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు వారు హాజరు కానున్నారని చెప్పారు. అటు మన్మోహన్ అంత్యక్రియలకు దేశం నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఆయన మృతికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 7 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఈ వారం రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశించింది. జనవరి 1 వరకు జాతీయ జెండా అవనతం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.